Hello everyone, my name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. In this class, what we are going to discuss about? We are going to discuss about Transfer of Property Act 1882. Okay, in that what? In that section number 1 to section number 4. So let's go into detail to know about that. Okay, what we are going to discuss is Transfer of Property Act 1882. సార్ దీన్ని మీరు ప్రాపర్గా గమనిస్తే ఇట్స్ 1882 సార్, అంటే ఇండిపెండెన్స్ కన్నా ముందలే వచ్చింది. సింపుల్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటున్నారు కదా, ఏం ప్రాపర్టీ సార్? మూవబులా, ఇమ్మూవబులా, దీనిలో ఇంకేమైనా ఇంక్లూడెడ్ అయి ఉంటుందా అది చూద్దామండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, యాక్షన్ క్లెయిమ్స్ కూడా ఉంటుందండి. సింపుల్. మూవబుల్, ఇమ్మూవబుల్, యాక్షన్ క్లెయిమ్స్. ఎందుకు యాక్షన్ క్లెయిమ్స్ అంటే ఏంటి? యాక్షన్ క్లెయిమ్స్ కొంచెం వర్డ్ డిఫరెంట్గా ఉంది కదా సార్, దీని గురించి మనం సెక్షన్లో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఓకేనా? మూవబుల్, ఇమ్మూవబుల్ అయితే మీకు తెలుసు. ఈ యాక్ట్ ఇన్ ఫోర్స్లోకి ఎప్పటి నుంచి వచ్చింది? 1st of July from 1882. 1st of July of 1882. Done. Now let's move to another slide now. See, this is the 4th act of 1882, sir. It consists of 8 chapters. Okay, 8 chapters. It consists of section 1 to section 137. Done. అండ్ 1 షెడ్యూల్ సార్. ఈ షెడ్యూల్ మనకి ఇంపార్టెంట్ కాదు సార్, ఎందుకో చెప్తాను చూడండి. 1882కి బిఫోర్ కూడా కొన్ని లాస్ ఉండేవండి, కొన్ని యాక్ట్స్ ఉండేవి. ఈ షెడ్యూల్ ఏం చెప్తుందంటే దానికి ముందర ఏమేమి లాస్ ఉండేవో దాన్ని తీసేశారు. ఇట్ హ్యాస్ బిన్ రిపీల్డ్ ఫ్రమ్ దిస్. ఆ డేట్ నుంచి ఏ లాస్ రిపీల్డ్ అయిపోయాయి, దీని ఎగ్జిస్టెన్స్ వచ్చింది కాబట్టి అని చెప్తుందండి ఈ షెడ్యూల్. సో దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ జేసీజే పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, లెట్స్ మూవ్. ఈ చాప్టర్ నెంబర్ మీరు బాగా గుర్తు చేసుకోవాలి సార్, బికాస్ సమ్ టైమ్స్ దే మే ఆస్క్ యూ అ కైండ్ ఆఫ్ క్వశ్చన్ లైక్ దిస్. ఓకేనా? ఏమని? సేల్స్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏ సెక్షన్లో ఉంది, ఏ చాప్టర్లో ఉంది అనేసి దే మే ఆస్క్ యూ. నథింగ్ రాంగ్. సో రిమెంబర్ దిస్ సార్. చాప్టర్ నెంబర్ 1లో 1 to 4 సెక్షన్స్ వరకు ఉన్నాయి. ఇట్ టాక్స్ అబౌట్ ప్రిలిమినరీ. ఓకేనా? చాప్టర్ 2లో 5 to 53A సెక్షన్స్ వరకు ఉన్నాయి. ఓకేనా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఆఫ్ పార్టీస్ గురించి మాట్లాడుతుంది. నేను ఇందాక చెప్పాను కదా సార్, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అనేసి. ఇక్కడ చూడండి, మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ గురించి మాట్లాడుతుంది. చాప్టర్ నెంబర్ 3 దేని గురించి మాట్లాడుతుంది? సెక్షన్ 54 to 57 సేల్స్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతుంది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఒక సేల్ గురించి మాట్లాడుతుందండి, దాన్ని అమ్మటం గురించి మాట్లాడుతుంది. ఓకేనా? చాప్టర్ నెంబర్ 6 దేని గురించి మాట్లాడుతుందంటే మార్టిగేజెస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ చార్జెస్. ఇప్పుడు మన దగ్గర ఏమైనా ప్రాపర్టీ ఉందండి, మనం ఎక్కడ తాకట్టు పెడుతున్నాం, దాన్ని మార్టిగేజ్ చేస్తున్నాం, దాని మీద ఏమైనా ఛార్జ్ క్రియేట్ చేస్తున్నాం. సెక్షన్ నెంబర్ 58 to 104లో దాని గురించి వివరంగా మాట్లాడుకుందామండి. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ అవుట్లైన్. మీకు ఫస్ట్ క్లాస్లో కూడా ప్రాపర్ అవుట్లైన్ ఇచ్చానండి. ఓకేనా? జస్ట్ పైన చెప్తున్నాను. సెక్షన్ 1 to 4 వచ్చేసి ఇన్ డీటెయిల్గా అనలైజ్ చేద్దాం మనం. ఓకే, చాప్టర్ నెంబర్ 5 సెక్షన్ 105 to 117లో లీజెస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి మాట్లాడతారు. అంటే మీ దగ్గర నుంచి మీ ప్రాపర్టీని నేను లీజ్కి తీసుకుంటున్నా. సి సార్, రెంట్ డిఫరెంట్, లీజ్ డిఫరెంట్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ డిఫరెన్స్. లీజ్ అంటే లీజే, ఇట్స్ నాట్ రెంట్. లీజ్కి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి సార్, రెంట్కి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 6 దేని గురించి మాట్లాడుతుందంటే ఎక్స్చేంజెస్ గురించి మాట్లాడుతుంది సార్. సెక్షన్ నెంబర్ 118 to 121. ఓకే, చాప్టర్ నెంబర్ 7 దేని గురించి మాట్లాడుతుంది? గిఫ్ట్స్ గురించి మాట్లాడుతుంది. సెక్షన్ 120 to 129. ఓకే, చాప్టర్ నెంబర్ 8 దేని గురించి మాట్లాడుతుంటే సెక్షన్ నెంబర్ 130 to 137 ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్షనబుల్ క్లెయిమ్స్. ఓకేనా? యాక్షనబుల్ క్లెయిమ్స్ గురించి మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి, రిజిస్టర్డ్ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకుందామండి. ఓకేనా? లెట్స్ మూవ్ ఫర్దర్. నేను మీకు ఇనిషియల్ క్లాసెస్లో చెప్పాను, వీ హ్యావ్ డివైడెడ్ దిస్ as స్టేజ్ వైజ్, రైట్? సెక్షన్ 1 to 4 ఇంట్రొడక్షన్, సెక్షన్ 5 డెఫినేషన్, సెక్షన్ 6 వాట్ మే బి ట్రాన్స్ఫర్, సెక్షన్ 7 general provisions, and these are the stages sir: conditional transfer, election, transfer of immovable property, sale, mortgage, charge, lease, exchange, gifts, actionable claims. Okay na? Hope you have listened the first class sir. See sir, ఇవన్నిటి మీద మళ్ళీ నేను టైం వేస్ట్ చేశాను అనుకోండి సార్, ఇట్స్ నాట్ గుడ్. నో, see repeated things మాట్లాడుకోవడం వేస్ట్ కదా సార్. You should know something new in every class, right? Now let's discuss about the sections. What section number 1 talks about? Very simple section sir. It talks about the title, commencement and extent. Title ఏంటి sir? Very simple. Transfer of Property Act 1882. Done. Commencement ఫస్ట్ డే ఆఫ్ జూలై 1882. ఇక్కడ జూలై అని మెన్షన్ చేసుకోండి సార్. ఓకేనా? జూలై అని మెన్షన్ చేసుకోండి. ఫస్ట్ డే ఆఫ్ జూలై 1882. డన్. ఎక్స్టెంట్
ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా సార్. ప్రీవియస్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంక్లూడెడ్ ఉండేది కాదు, ఓకేనా. బట్ నౌ ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ఇండియా, అండ్ దిస్ యాక్ట్ అప్లికబుల్స్ టు హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్, నాట్ ఎక్స్క్లూడింగ్. హోప్ యూఆర్ అండర్స్టాండింగ్. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 3. మీరు అనుకోవచ్చు సెక్షన్ నెంబర్ 2 ఎటుపోయిందనేసి. సెక్షన్ నెంబర్ 2 టాక్స్ అబౌట్ ద రిపీల్డ్ సెక్షన్ సార్. ఏ అయితే సెక్షన్స్ దీని నుంచి తీసేశారు ఈ యాక్ట్ నుంచి, ఆ సెక్షన్స్ గురించి మాట్లాడుతుంది సార్ సెక్షన్ నెంబర్ 2. సో ఏమేమి రిపీల్ అయిపోయాయి, ఏమేమి రిపీల్ అవుతుంది, దాని గురించి మాట్లాడుతుంది. డన్, ఓకేనా. నా సెక్షన్ నెంబర్ 3 ఇంటర్ప్రిటేషన్ క్లాస్. దీనిలో చూడండి ఎన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డెఫినేషన్, ఇన్స్ట్రుమెంట్ డెఫినేషన్, అటెస్టెడ్ డెఫినేషన్, రిజిస్టర్డ్ డెఫినేషన్, యాక్షనబుల్ క్లెయిమ్స్. డెఫినేషన్ 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 అంటున్నాం. ఇట్స్ నాట్ డెఫినేషన్, ఇట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్. మనం ఇంటర్ప్రిటేట్ చేస్తాం సార్ వీటిలన్నిటిని. కానీ మీరు ఈ యాక్ట్లో చూసుకుంటే, ఈ సెక్షన్లో చూసుకుంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఏమీ లేదో దాని గురించి చెప్తుంది సార్. మరి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఎవరు చెప్తారు సార్ మనకు? సో లెట్స్ గో ఇంటూ డీటెయిల్ అబౌట్ దట్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఏముంటుందంటే, యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఏముంటుందంటే, ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్, దీనిలో ఏమేమి ఉండదు అని చెప్తుందండి సార్. స్టాండింగ్ టింబర్ ఉండదు సార్, స్టాండింగ్ టింబర్ ఉండదు, గ్రోయింగ్ క్రాప్స్ ఉండదు, గ్రాస్ ఉండదు అంటున్నారు. ఓకే, డన్, అగ్రీడ్. మరి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏంటి అని క్లారిటీగా చెప్పలేదు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో. మరి ఎక్కడ చెప్పారు? రిజిస్ట్రేషన్ యాక్ట్లో చెప్పారు సార్. అండ్ ఈ డెఫినేషన్ దీనికి వర్తిస్తుంది. ఓకే, డన్. సో వెన్ ఎవర్ if someone talks about your immovable property in transfer of property act, then you should mention the definition which is given in the registration act. Done. So దాని ప్రకారంగా డెఫినేషన్ ఏంటో చూద్దాం, ఓకేనా. ల్యాండ్ ఆబ్వియస్లీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సార్, మీరు అసలు మూవే చేయలేరు. నెక్స్ట్ బిల్డింగ్స్, ఓకేనా, బిల్డింగ్స్ కూడా మీరు మూవ్ చేయలేదు. హెరిడిటరీ అలవెన్స్, వారసత్వంగా అలవెన్స్ వస్తుంది చూడండి, దాన్ని కూడా మీరు మూవ్ చేయలేరు. దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఓన్లీ. రైట్ టు వేస్, ఇప్పుడు పెద్ద ల్యాండ్ ఉంది సార్, అగ్రీడ్. దానికి రాకపోకలకి దోవలు ఉంటాయి కదా సార్, ఆ దోవల్ని కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేస్తారు. రైట్స్ టు లైట్స్, రైట్స్ టు ఫెరీస్, రైట్స్ టు ఫిషరీస్. ఫెరీస్ అంటే సముద్రం మీద కొన్ని బోట్స్ నడుస్తూ ఉంటాయి సార్, ఓకేనా. ఆ బోట్స్ ఏంటంటే దట్ ఆర్ మెంట్ టు బీ ఆన్ దట్ వాటర్, సీ వాటర్, ఓకేనా. అందుకని దాని రిలేటెడ్ రైట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఫెరీస్తో రైట్స్ ఏదైతే రిలేటెడ్ ఉన్నాయో దాన్ని కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేశారు సార్. అలానే రైట్ టు ఫిషరీస్, ఇప్పుడు చాలామంది సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు, దానికి కొన్ని రైట్స్ ఉంటాయి సార్, ఇంపార్టెంట్ రైట్స్ ఉంటాయి. ఆ ఒక్క రైట్స్ని కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందే మెన్షన్ చేశారు. థింక్ సార్, అంటే ఎంత బ్రాడ్ డెఫినేషన్ ఉందో రిజిస్ట్రేషన్ ప్రకారంగా, ఓకేనా. నెక్స్ట్, ఎనీ అదర్ బెనిఫిట్ టు అరైజ్ అవుట్ ఆఫ్ ల్యాండ్ నుంచి ఇంక ఏమన్నా ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చేది కూడా దట్ ఆల్సో కన్సిడర్ యాజ్ అ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఓన్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ల్యాండ్ మీద మనం మ్యాంగో ట్రీ వేసాం. మ్యాంగో ట్రీ కొన్ని సంవత్సరాలు ఉంటుంది సార్, ఓకేనా, దాంతో ఎఫిక్స్డ్ అయి ఉంటుంది అంటిల్ ఇట్ డైస్, ఓకే. సో ఆ ఒక మ్యాంగో ట్రీని కూడా మనం ఏమంటాము? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటాము. నెక్స్ట్, అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ద ఎర్త్ ఆర్ పర్మనెంట్లీ ఫాస్టెన్ టు ఎనీథింగ్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ద ఎర్త్. ఇప్పుడు మీకు పెద్ద ప్లాంట్ అండ్ మిషనరీస్ తెలుసా సార్? ఇప్పుడు బై సపోజ్ ఆయిల్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు చాలా పెద్ద ప్లాంట్ అండ్ మిషనరీస్ పెడతారు. ఇట్ వర్త్స్ అరౌండ్ 4,000 crores, 5,000 crores. అవేంటంటే పర్మనెంట్లీ ఫిక్స్ చేసేస్తారు సార్ అర్త్కి. ఎందుకంటే అది ఒక కొన్ని ఇయర్స్ ప్రాజెక్ట్ కాబట్టి మినిమం 200-300 years రన్ చేసేటట్టే ఆ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద ఎర్త్ ఆర్ పర్మనెంట్లీ ఫాస్టెన్ టు ఎనీథింగ్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు ఎర్త్, that is also included in the immovable property. Done. But not standing timber, growing crops or grass. ఇవి మాత్రం ఇంక్లూడెడ్ కాదు. స్టాండింగ్ టింబర్, గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ ఇవి మాత్రం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందకి రావు. హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. చూడండి, మనం సెక్షన్ నెంబర్ 3లో ఇప్పుడు ఇది ఒక్క పాయింట్ కంప్లీట్ చేసాం సార్. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇన్స్ట్రుమెంట్. ఈ 5 పాయింట్స్ మనం మాట్లాడుకుంటేనే సెక్షన్ నెంబర్ 3 కంప్లీట్ అవుతుంది, ఓకేనా. బికాస్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్గా మనం అర్థం చేసుకోవాల్సిందే. వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ సెక్షన్ దెన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. ఎందుకంటే ఈ పదాలు లేకుండా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి మనం మాట్లాడుకోలేము. డన్. సో వీఆర్ డన్ విత్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇన్స్ట్రుమెంట్.
ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్ చెక్ ఒక ఇన్స్ట్రుమెంట్ అనా, మళ్ళీ ప్రామిసరీ నోట్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ అనా, ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి ఇన్స్ట్రుమెంట్స్ ఏనా? ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్సే సార్. బట్ ఇక్కడ డెఫినేషన్లో ఏం చెప్తారంటే ఏది ఇన్స్ట్రుమెంట్ కాదు అని చెప్తారు సార్. చూడండి, నాన్ టెస్టామెంటరీ ఇన్స్ట్రుమెంట్. టెస్టామెంటరీ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇప్పుడు జనరల్గా వీలునామా, విల్ డీడ్ అంటారు చూడండి, ఆ వీలునామా వచ్చేసరికి టెస్టామెంటరీ డాక్యుమెంట్, ఓకేనా, టెస్టామెంటరీ ఇన్స్ట్రుమెంట్ అంటారు దాన్ని. కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ డెఫినేషన్లో టెస్టామెంటరీ ఇన్స్ట్రుమెంట్, టెస్టామెంటరీ డాక్యుమెంట్ రాదు. డస్ నాట్ ఇంక్లూడ్ టెస్టామెంటరీ డాక్యుమెంట్. టెస్టామెంటరీ డాక్యుమెంట్ తప్ప మిగతావన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అంటుంది ఈ ఇన్స్ట్రుమెంట్ డెఫినేషన్. డన్, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నౌ లెట్స్ మూవ్ టు అటెస్టెడ్. ఇప్పుడు మీరు చూసుంటే ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్ళినప్పుడు ఇద్దరు విట్నెసెస్ కావాలి. ఎందుకు కావాలి సార్? ఎందుకంటే ఎవరైతే మెయిన్ పార్టీస్ వాళ్ళ ఒక వర్క్ అంటే వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టినప్పుడు డబ్బులు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు ఆ ఒక సర్టెన్ సిచ్యువేషన్ని ఎవరొకరు చూసిన వాళ్ళు కావాలి అండ్ దే షుడ్ పర్ఫార్మ్ యాజ్ అ విట్నెసెస్, సింపుల్. బట్ వాళ్ళు చూసేసారు సార్, వెళ్ళిపోయారు. దాని తర్వాత సిగ్నేచర్స్ ఏం పెట్టలేదు. సో రేపు ఈ పార్టీస్ మధ్యలో ఏమైనా తగాదు జరిగితే కోర్టుకు వెళ్ళి ఏం చెప్తారంటే విట్నెసెస్ని వేరే వాళ్ళని తీసుకొని రావచ్చు కదా, మ్యానిపులేటెడ్ విట్నెసెస్ రావచ్చు. సో అందుకని ఏం చేస్తారంటే వెన్ ఎవర్ సమ్మన్ ఈస్ పర్ఫార్మింగ్ యాజ్ అ విట్నెస్ దే షుడ్ గివ్ దేర్ సిగ్నేచర్స్ దేర్, దే షుడ్ అటెస్ట్ దేర్ సిగ్నేచర్స్. ఓకే, వీళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్ సిగ్నేచర్ చేసేటప్పుడు మేము కూడా ఉన్నాము, ఓరల్లీ చెప్తే సరిపోదు సార్, దే షుడ్ మేక్ అ సిగ్నేచర్. దట్ ఈస్ నోన్ యాజ్ ద అటెస్టెడ్. See, an instrument is said to be attested when two or more witness. See, ఒక విట్నెస్ సరిపోరు సార్. మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఇద్దరు విట్నెస్ ఒకేసారి కూర్చొని సంతకం చేయాలనేసి. నాట్ ఇంపార్టెంట్ సార్. ఒక విట్నెస్ ఒక యాక్షన్ చూసినప్పుడు సంతకం చేయొచ్చు, ఇంకొక విట్నెస్ వేరే దానికోసం సంతకం చేయొచ్చు, ఓకేనా. బట్ టూ విట్నెసెస్ ఉండాలి, ఓకేనా. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ హూమ్ షుల్ హ్యావ్ సీన్ ద ఎగ్జిక్యూటెంట్. ఎవరైతే మెయిన్ పార్టీ ఉన్నారో దేర్ ఆర్ ఎగ్జిక్యూటెంట్ సార్ ఫర్ దాట్ పర్పస్, ఓకే. సైన్ ఆర్ అఫిక్స్ హిస్ మార్క్ టు ద ఇన్స్ట్రుమెంట్. వేలు ముద్ర, కొంతమంది సిగ్నేచర్ చేయలేదు కదా సార్, వాళ్ళు మార్క్ ఇస్తారు సార్, వేలు ముద్ర మార్క్ ఇస్తారు, ఓకేనా. హిస్ మార్క్ టు ద ఇన్స్ట్రుమెంట్ అండ్ ఈచ్ ఆఫ్ సచ్ విట్నెస్ హ్యాస్ సైన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటెంట్. ఎగ్జిక్యూటెంట్ వాళ్ళ యాక్టివిటీస్ పర్ఫామ్ అంటే మెయిన్ పార్టీస్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ పర్ఫామ్ చేసే తప్పుడే ప్రాపర్గా వాళ్ళు చూసి దాన్ని ఓకే అని చెప్పడానికి దే షుడ్ పర్ఫార్మింగ్ యాజ్ అ విట్నెస్ విత్ అలాంగ్ విత్ సిగ్నేచర్స్, ఓకేనా. సో సింపుల్ సార్. అటెస్టెడ్ అంటే మీ ఓరల్లీ చెప్తే సరిపోదు సార్, యూ షుడ్ మేక్ అ సిగ్నేచర్ వాట్ యూ హ్యావ్ సీన్. ఎగ్జిక్యూటెంట్ ఎవరైనా పర్ఫామ్ చేసేటప్పుడు అది మీరు ఒక చూసి విట్నెస్ లాగా సిగ్నేచర్ చేస్తే దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ ద అటెస్టెడ్. అటెస్టెడ్ అంటే సింపుల్ లాజిక్ సార్, యూ ఆర్ అటెస్టింగ్ సంథింగ్ విత్ అలాంగ్ విత్ యువర్ సిగ్నేచర్స్, దట్స్ ఆల్, ఓకేనా. డన్. నెక్స్ట్, వాట్ ఈజ్ యాక్షనబుల్ క్లెయిమ్. ఇప్పుడు చూడండి సార్, చాలా ఇంపార్టెంట్. డన్, ఓకేనా. ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ట్రై టు అండర్స్టాండ్ దట్. నేను ఒక గోల్డ్ షాప్కి వెళ్ళాను సార్, నా గోల్డ్ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాను, ఒక 2 లక్షల డబ్బులు తీసుకున్నానండి. డన్. ఇప్పుడు నేను 2 లక్షల డబ్బులు కట్టలేదు అనుకోండి, ఒక 3 మంత్స్ కోసం తీసుకున్నాను, 3 మంత్స్లో నేను డబ్బులు కట్టలేదు, ఇంట్రెస్ట్ కట్టలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ గోల్డ్ తీసుకుని అమ్మేసి వాళ్ళు డబ్బులు రికవర్ చేసుకుంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ రికవర్ చేసేసుకుంటారు. డన్, ఓకేనా. ఇది వన్ ఆఫ్ ది సినారియో. ఇప్పుడు నా సెకండ్ సినారియో వినండి, ఓకేనా. నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, అరే నాకు కొంచెం డబ్బులు కావాలరా, 2 లక్షలు అవసరం కావాలరా అని. వాడు ఏం చెప్పాడు, అరే మనం తాకట్టు పెట్టానుకుందాం. నేను చెప్పాను, అరే నా పరిస్థితి నీకు తెలిసింది కదా, నాకు దగ్గర ఏం లేవురా అని చెప్పాను. వాడు చెప్పాడు, అట్లీస్ట్ నాకు రాసిరా, నువ్వు నాకు పలానా టైం తర్వాత నాకు డబ్బులు వెనక్కి ఇస్తావు అనేసి. నేను రాసిచ్చాను సార్, బట్ సెక్యూరిటీగా ఇక్కడ ఏం పెట్టలేదు. ఫస్ట్ షాప్లో మీరు చూస్తుంటే నేను గోల్డ్ పెట్టాను సార్, నా గోల్డ్ పెట్టాను. సో రేపు నేను డిఫాల్ట్ చేస్తే ఆ గోల్డ్ అమ్మేస్తాడు. నేను ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గర ఏం పెట్టట్లేదు, సెక్యూరిటీ వైజ్గా ఏం పెట్టట్లేదు. సో బై సపోజ్ రేపు నేను నా డబ్బులు వాడికి ఇవ్వలేకపోయాను అనుకోండి, వాట్ హీ విల్ డూ, హీ విల్ గో టు కోర్ట్ సార్. ఎందుకు, ఆ ఒక క్లెయిమ్ని తను ఆ క్లెయిమ్కి తగ్గట్టు యాక్షన్ తీసుకోవటానికి, ఓకే. డన్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. గోల్డ్ షాప్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేయండి సార్, అది యాక్షనబుల్ క్లెయిమ్ కిందకి రాదు. సెకండ్, నా ఫ్రెండ్ దగ్గర నేను ఏదైతే డబ్బులు తీసుకున్నాను చూడండి, ఫర్ దట్ క్లెయిమ్ హీ క్యాన్ టేక్ సమ్ యాక్షన్. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ చూడండి, క్లెయిమ్ టు ఎనీ అన్సెక్యూర్డ్ డెట్, సెక్యూర్డ్ కాదు అన్సెక్యూర్డ్ డెట్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఓకేనా. నెక్స్ట్, క్లెయిమ్ టు ఎనీ బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఇన్ మూవబుల్ ప్రాపర్టీ ఇన్ ద పొసెషన్. ఇప్పుడు చూడండి, మనము మన ఇల్లు వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తామనుకోండి, బై సపోజ్
మనం ఇల్లు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చినప్పుడు ఓకేనా, మనం ఏమైనా వాళ్ళ దగ్గర సెక్యూరిటీ పెట్టుకుంటాము, హార్డ్లీ 1 month 2 month డిపాజిట్ పెట్టుకుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనిషి 2 months ఎక్స్ట్రా ఉన్నాడు కానీ డబ్బులు కట్టలేదు, అండ్ దాని తర్వాత కూడా 10 months ఉన్నారు, పుట్ టుగెదర్ 12 months ఉన్నాడు సార్, 12 months ఉన్నాడు. కానీ ఓనర్ దగ్గర డిపాజిట్ ఎంత ఉంది, ఓన్లీ 2 monthsదే ఉంది. బ్యాలెన్స్ రెస్ట్ ఏదైతే 10 monthsది రావాలో దానికి తగ్గట్టు ఏం సెక్యూరిటీ లేదు సార్ తన దగ్గర. సో ఆ 10 monthsకి హీ కెన్ మేక్ అ క్లెయిమ్, హీ కెన్ గో టు కోర్ట్, హీ కెన్ టేక్ సమ్ యాక్షన్ ఫర్ దాట్. సో దట్ ఈస్ నోన్ as the actionable claim. క్లెయిమ్స్ డూ అండర్ ఇన్సూరెన్స్ పాలసీ. ఏదైనా ఇప్పుడు మనం బైక్ నడుపుతున్నాం సార్, మనం కింద పడిపోయాం ఓకేనా, మనకు కానీ ఇన్సూరెన్స్ ఉంటే మన క్లెయిమ్ వస్తుంది కదండి, మొత్తం రికవరీస్ వస్తాయి సార్, నా హాస్పిటల్ బిల్స్ వస్తాయి, నా బండికి ఏదైతే డ్యామేజ్ అయిందో అది మొత్తం రికవర్ చేస్తుంది. దట్ కమ్స్ అండర్ యాక్షనబుల్ క్లెయిమ్. క్లెయిమ్స్ అండర్ ఇన్సూరెన్స్ పాలసీ. నెక్స్ట్ చూడండి, ముస్లిం ఉమెన్ క్లెయిమ్ ఫర్ హర్ డవర్ ఆర్ మెహర్. మెహర్ అంటే ఏంటంటే ఒక ముస్లిం గ్రూమ్ వచ్చేసరికి ఓకేనా, బ్రైడ్ని మ్యారేజ్ చేసుకునేటప్పుడు తను ఒక ప్రామిస్ చేస్తారు, నేను ఇంత నీకు నగలు ఇస్తున్నాను అనేసి, లేకపోతే నేను నీకు ఇంత డబ్బులు ఇస్తున్నాను అనేసి. దట్ ఈస్ నోన్ యాజ్ ద మెహర్ సార్, మెహర్ ఓకేనా. తను అది క్లెయిమ్ చేయొచ్చు వాళ్ళ హస్బెండ్ నుంచి, లేకపోతే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి షీ క్యాన్ క్లెయిమ్ దట్. డవర్ అంటే ఏంటంటే ఇఫ్ ద ముస్లిం హస్బెండ్ డైస్ ఓకేనా, చనిపోయాడు అనుకోండి సార్, ఆమె ఒక వీడియో ఏదైతే వైఫ్ ఉంటుందో ఆ వైఫ్కి క్లెయిమింగ్ రైట్ ఉంటుంది సార్ ఫ్రమ్ ద ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ. ఆమెకు ఒక క్లెయిమింగ్ రైట్ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ షేర్లో నుంచి క్లెయిమింగ్ రైట్ ఉంటుంది. సో ముస్లిం ఉమెన్ కెన్ క్లెయిమ్ ఫర్ హర్ డవర్ ఆర్ మెహర్. దిస్ ఆల్సో కమ్స్ అండర్ యాక్షనబుల్ క్లెయిమ్ సార్ ఓకేనా. బట్ కొన్ని రావు అని చెప్తుంది, దాని గురించి ఒక జడ్జ్మెంట్ ఉంది సార్. జుగల్ కిషోర్ సరాఫ్ వర్సెస్ రా కాటన్ లిమిటెడ్ 1954. దీనిలో ఏమి ఇచ్చారు జడ్జ్మెంట్ చూద్దాం. ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ అ జడ్జ్మెంట్ డెట్ ఆర్ డిక్రీ ఈజ్ నాట్ అన్ యాక్షనబుల్ క్లెయిమ్, ఈజ్ నాట్ అన్ యాక్షనబుల్ క్లెయిమ్. జడ్జ్మెంట్ డెట్ అండ్ ఆర్ డిక్రీ ఈజ్ నాట్ అన్ యాక్షనబుల్ క్లెయిమ్. ఈ యొక్క మీరు జడ్జ్మెంట్లో ప్రాపర్గా చూస్తే ఇది మీకు అర్థమవుతుంది సార్. ఓకే డన్. సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, యాక్షనబుల్ క్లెయిమ్ అంటే for some claim you are taking some kind of action, if you are having any right to take the action for some claim, then that is known as the actionable claim. జనరల్గా ఎక్కడైనా మనం సెక్యూరిటీ ఏదైనా తాకట్టు పెట్టామంటే ఈ సినారియో రాదు సార్, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీని అమ్మేసుకొని డబ్బులు తీసుకుంటారు కదా సార్. దాట్స్ ఆల్. నౌ లెట్స్ మూవ్ టు సెక్షన్ నెంబర్ 4. సెక్షన్ నెంబర్ 3 అయిపోయింది సార్. వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, రిజిస్టర్డ్ అంటే ఏంటి. రిజిస్టర్డ్ అంటే ఏంటి సార్, లేదు సార్, ఏదన్నా కానీ మనం వెళ్ళి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేపిస్తాం, దట్ ఈస్ నోన్ యాజ్ రిజిస్టర్డ్. ఇన్స్ట్రుమెంట్ గురించి మనం తెలుసుకున్నాం, ఇమ్మూవల్ ప్రాపర్టీ గురించి మనం తెలుసుకుందాం. చెక్అవుట్ దిస్. అటెస్టెడ్ గురించి తెలుసుకున్నాం, ఇన్స్ట్రుమెంట్ గురించి తెలుసుకున్నాం, ఇమ్మూవల్ ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాము. డన్ రైట్. అటెస్టెడ్, యాక్షనబుల్ క్లెయిమ్స్, ఇన్స్ట్రుమెంట్, ఇమ్మూవల్ ప్రాపర్టీ. రిజిస్టర్డ్ గురించి నేను చెప్పేశాను సార్ మీకు. ఇఫ్ యు ఆర్ మేకింగ్ సంథింగ్ యాజ్ రిజిస్టర్డ్ సింపుల్ త్రూ ద గవర్నమెంట్ ఆఫీసెస్, దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ ద రిజిస్టర్డ్. డన్. నౌ లెట్స్ మూవ్ టు అనదర్ టాపిక్ సార్. సెక్షన్ నెంబర్ 4 ఏం చెప్తుంది చూడండి. సెక్షన్ నెంబర్ 4 ఏం చెప్తుందంటే మీరు కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చదివేటప్పుడు ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చదవకూడదు, దాంతో పాటు ఇంకా కొన్ని చదవాలి. అదేంటి మరి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా దాంతో పాటే చదవాలి. అలానే రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా మనం సేల్, మార్టిగేజ్, లీజ్, గిఫ్ట్ ఈ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో కవర్ చేసేటప్పుడు మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా రిఫర్ చేయాలి అంటుంది ఈ సెక్షన్. చూడండి, Transfer of Property Act to be read with Indian Contract Act 1972 and the Indian Registration Act 1908. Hope you understood. See, in this class what we have discussed, the outline of the Transfer of Property Act. Property ante enti ఏమేమి ఇంక్లూడ్ ఉంటున్నాయి, మూవబుల్, ఇమ్మూవబుల్ ఆర్ యాక్షనబుల్ క్లెయిమ్స్. సెక్షన్ నెంబర్ 1 to సెక్షన్ నెంబర్ 4 కూడా డిస్కస్ చేసాం సార్. డన్. సో హోప్ యూ హ్యావ్ కవర్డ్ సంథింగ్ అబౌట్ సెక్షన్ నెంబర్ 1 to సెక్షన్ నెంబర్ 4. If you have understood this, try to analyze it, try to understand it. ఒకసారి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత దెన్ ట్రై టు అనలైజ్ సార్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ సార్. జస్ట్ ఇమాజిన్, నాట్ నౌ సార్, బిఫోర్ ఇండిపెండెన్స్ ఆల్సో ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ కైండ్ ఆఫ్ యాక్ట్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫ్రమ్ 1882 సార్. అన్ని ఇయర్స్ బ్యాక్ ఒక లా క్రియేట్ చేశారంటే దాని ఒక ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవాలి సార్. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ రీడింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ యూ షుడ్ రెడ్ దిస్ అలాంగ్ విత్ Indian Contract Act, Indian Registration Act also. Okay, now hope you are understanding it. Because that is important sir, to Transfer of Property Act analysis proper గా చేయడానికి మనము అవన్నీ నేర్చుకోవాలి సార్. డన్. చలో, ఐఎమ్ వైండింగ్ అప్ క్లాస్ హియర్ ఓన్లీ. బై బై, టేక్ కేర్, సీ యా.